సర్వేలన్నీ అంచనాలను అందుకున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెస్ కార్డును బిగ్ టీవీ మీ ముందుకు తీసుకొచ్చింది. ఏపీలో ఏడాదిన్నర కూటమి పాలనలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, సీఎం, డిప్యూటీ సీఎం అలాగే వైఎస్ జగన్ గురించి జనం ఏమనుకుంటున్నారు, పోలవరం, అమరావతి నిర్మాణాలపై పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంది, సూపర్ 6 పై జనం స్పందన ఏంటి, ఇలాంటి కీలక విషయాలపై బిగ్ టీవీ అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వే చేసింది. ఆ సర్వే వివరాలను మీ ముందు ఉంచుతోంది బిగ్ టీవీ. ఇప్పుడు రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గంలో సర్వే ఎలా ఉందో చూద్దాం. అనంతపురం జిల్లా రాప్తాడు అసెంబ్లీ సెగ్మెంట్లో టీడీపీ నుంచి పరిటాల సునీత పోటీ చేశారు. వైసీపీ నుంచి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో సునీత 23,329 ఓట్ల మెజారిటీతో విజయాన్ని సాధించారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ఈ నియోజకవర్గంలో జనం ఏమనుకుంటూ ఉన్నారు, ఎమ్మెల్యే పనితీరుకు సంతృప్తిగా ఉన్నారా, సీఎం పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇస్తున్నారు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి రాప్తాడు నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై ఇక్కడి జనం మాట ఏంటి, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో రాప్తాడు నియోజకవర్గ ప్రజలకు పరిటాల సునీత ఎటువంటి హామీలు ఇచ్చారో ఒకసారి చూద్దాం. ఇవే ఎన్నికల సమయంలో రాప్తాడు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలు. పేరూరు డ్యాం నుంచి ప్రతి ఎకరాకు నియోజకవర్గంలో సాగునీరు అందిస్తాము, రైతుల సమస్యలు తీరుస్తామని చెప్పారు. అలాగే తరలి వెళ్లిపోయిన ప్రతి పరిశ్రమను తిరిగి వెనక్కు తీసుకొస్తాము అంటూ హామీ ఇచ్చారు. ఇక ఏరులై పారుతున్న మద్యాన్ని అరికడతామని చెప్పారు. ఇసుక మాఫియా ఆగడాలను పూర్తి స్థాయిలో నిరోధిస్తామని చెప్పారు. గంజాయి మాఫియా కూడా చెక్ పెడతాము అంటూ నియోజకవర్గ ప్రజలకు హామీలు ఇచ్చారు. మరి ఇప్పటికీ రాప్తాడు నియోజకవర్గంలో కనిపిస్తున్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే రాప్తాడు నియోజకవర్గంలో ఇప్పటికీ కనిపిస్తున్న సమస్యలు. పుట్టకనుమ, సోమరవాండ్లపల్లి రిజర్వాయర్కు బ్రేక్ పడడం ఒక ప్రధాన సమస్యగా కనిపిస్తుంది. 1000 ఎకరాలు ఇచ్చిన రైతులకు పరిహారం రాకపోవడం ఒక ప్రధాన సమస్య. 57 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటే కేవలం 7 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లింపులు చేశారు. ఇది ప్రధాన సమస్యగా కనిపిస్తోంది. అలాగే హంద్రినివా కాలువకు సిమెంట్ లైనింగ్ అవసరం. ఇక రాప్తాడు సెగ్మెంట్లో రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. ఇవి ప్రధానంగా రాప్తాడు నియోజకవర్గంలో కనిపిస్తున్న సమస్యలు. రాప్తాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గురించి జనం ఏమనుకుంటూ ఉన్నారు, సునీతకు పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటి ఒకసారి చూద్దాం. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాలను చూద్దాం. ఇవే పాజిటివ్గా ఉన్న అంశాలు. వెంకటాపురం వంతెన పూర్తి కావడంతో జనానికి పెద్ద రిలీఫ్ దొరికినట్టు అయింది. ఇక పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి నీళ్లు వస్తూ ఉండటం ఒక పాజిటివ్ అంశం. పిఏబిఆర్ నుంచి తాగునీటి పైప్లైన్ పనులు జరుగుతూ ఉన్నాయి. అలాగే రేమండ్ సహా కొత్త ఫ్యాక్టరీల ఏర్పాటుపై కదలిక కనిపిస్తుంది. దీంతో అక్కడ ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం ఉంటుంది. మరోవైపు జూనియర్ కాలేజీలో అదనపు భవనాల నిర్మాణం, ఇవన్నీ ఎమ్మెల్యేకు నియోజకవర్గంలో పాజిటివ్గా ఉన్న అంశాలు. మరి రాప్తాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే సునీతకు నెగిటివ్గా ఉన్న అంశాలేంటో ఒకసారి చూద్దాం. ఇవే నెగిటివ్గా ఉన్న అంశాలు. ఎమ్మెల్యేను నేరుగా కలవడం కష్టమని కొంతమంది జనం అనుకుంటూ ఉన్నారు. అక్కడున్న లోకల్ క్యాడర్తో వెళ్తేనే ఎమ్మెల్యేను కలిసే వీలుంటుంది, ఎమ్మెల్యే జనానికి దూరంగా ఉంటూ ఉన్నారు అని అనుకుంటూ ఉన్నారు. ఇవే ప్రధానంగా పరిటాల సునీతకు నెగిటివ్గా ఉన్న పాయింట్స్. మరి ఎమ్మెల్యే పనితీరుకు రాప్తాడు నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 8.8% మంది జనం అంటున్నారు. బాగుంది అని 35.4% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 23.5% మంది జనం అంటున్నారు. బాగా లేదు అని 17.6% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగాలేదు అని చెప్తున్న వారి సంఖ్య 14.7%గా కనిపిస్తోంది. అంటే 32% మంది ప్రజల్లో కొంత అసంతృప్తి కనిపిస్తూ ఉంటే 68% మంది ప్రజలు ఎమ్మెల్యే సునీత పనితీరు పట్ల సంతృప్తికరంగా ఉన్నారు అని అనిపిస్తోంది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకు రాప్తాడు నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని చెప్తున్న వారి సంఖ్య 17.6%గా కనిపిస్తోంది. బాగుంది అని 35.3% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 29.4% మంది జనం అంటున్నారు. బాగాలేదు అని 11.8% మంది జనం చెప్తుంటే అస్సలు బాగాలేదు అని చెబుతున్న వారి సంఖ్య కేవలం 5.9%గా కనిపిస్తోంది. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకు రాప్తాడు నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 17.6% మంది జనం అంటున్నారు. బాగుంది అని 11.8% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 44.1% మంది జనం అంటున్నారు. బాగాలేదు అని 14.7% మంది జనం చెప్తుంటే అస్సలు బాగాలేదు అని చెప్తున్న వారి సంఖ్య 11.8%గా ఉంది. అంటే ఓవరాల్గా 26% మంది ప్రజల్లో ప్రభుత్వ పనితీరుపై కొద్దిగా అసంతృప్తి కనిపిస్తూ ఉంటే 74% మంది ప్రజలు మాత్రం ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుపై సంతృప్తికరంగా ఉన్నారు అని అనిపిస్తోంది.
ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకు రాప్తాడు నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ వేశారో చూడండి. చాలా బాగుంది అని 11.8% మంది అన్నారు. బాగుంది అని 17.6% మంది జనం చెప్పారు. పర్వాలేదు అని 47.1% మంది జనం అన్నారు. బాగా లేదు అని 14.7% మంది జనం చెప్పారు. అస్సలు బాగాలేదు అని కేవలం 8.8% మంది జనం మాత్రమే చెప్పారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకు ఎన్ని మార్క్స్ వేశారో చూద్దాం. చాలా బాగుంది అని 11.8% మంది జనం అన్నారు. బాగుంది అని 26.5% మంది జనం చెప్పారు. పర్వాలేదు అని 23.5% మంది జనం అన్నారు. బాగా లేదు అని 17.6% మంది జనం చెప్పారు. అస్సలు బాగాలేదు అని చెప్తున్న వారి సంఖ్య 20%గా ఉంది. అంటే 38% మంది ప్రజలు కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక మంత్రి నారా లోకేష్ పనితీరుకు రాప్తాడు నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 17.6% మంది జనం అంటున్నారు. బాగుంది అని 26.6% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 44.1% మంది జనం చెప్తున్నారు. బాగాలేదు అని 14.7% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 11.8% మంది జనం చెప్తున్నారు. అంటే దగ్గరగా 26% మంది ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 74% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక అమరావతి పనులు పూర్తవుతాయి అనుకుంటున్నారా అని అడిగిన ప్రశ్నకు పూర్తవుతాయి అని 11.8% మంది జనం చెప్పారు. పూర్తి కావు అని 8.8% మంది జనం మాత్రమే అన్నారు. కావచ్చు అని 41.2% మంది జనం అన్నారు. తెలియదు అని 38.2% మంది జనం చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది అనుకుంటున్నారా అని అడిగితే పూర్తి అవుతుంది అని 20.6% మంది జనం అన్నారు. పూర్తి కాదు అని 17.6% మంది జనం చెప్పారు. పూర్తి కావచ్చు అని 35.3% మంది జనం అన్నారు. తెలియదు అని 26.5% మంది జనం చెప్పారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగితే పెరిగాయని 32.4% మంది జనం అన్నారు. పెరగలేదు అని 26.5% మంది జనం చెప్పారు. పెరిగి ఉండొచ్చు అని 20.6% మంది జనం అభిప్రాయం వ్యక్తం చేస్తే తెలియదు అని చెప్తున్న వారి సంఖ్య ఇంకో 20.6%గా ఉంది. ఇక వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు వస్తుంది అని 14.7% మంది జనం అన్నారు. రాదు అని 5.9% మంది జనం చెప్పారు. రావచ్చు అని 41.2% మంది జనం అన్నారు. తెలియదు అని 38.2% మంది జనం అన్నారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుంది అని అడిగిన ప్రశ్నకు పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుంది అని 2.9% మంది జనం చెప్పారు. నారా లోకేష్ అయితే బాగుంటుందని 55.9% మంది అన్నారు. తెలియదు అని చెప్తున్న వారి సంఖ్య 41.2%గా కనిపిస్తోంది. ఇవి రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్ ఏపీ ప్రోగ్రెస్ కార్డ్.